ఈరోజు జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి 3 పార్టీల డెలిగేషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫుల్ బెంచ్ని కలవటం జరిగింది. ఇందులో ఇప్పటికే కనకమేడల గారు, మనోహర్ గారు, అంతకుముందు అరుణ్ సింగ్ గారు ప్రస్తావించినట్లుగా ఆంధ్రప్రదేశ్లో సజావుగా ఎన్నికలు జరిగే పరిస్థితి రోజులో లేదని, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అధికారుల యొక్క దుర్వినియోగంపై అనేక ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఎవరెవరిపై ఆరోపణలు ఉన్నాయో వారిపై చర్యలు తీసుకోవాలి, తొలగించాలి అన్నటువంటి ఒక అధికారులకి పూర్తి రుజువులతో పాటు వారి పేర్లతో పాటు హోదాతో పాటు ఇవ్వడం జరిగింది. ఆ కాపీని మీ అందరికీ కూడా షేర్ చేయటం జరుగుతోంది. ఇదే కాకుండా సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ బలగాల్ని, కేంద్ర పోలీస్ బలగాల్ని విస్తృతంగా అక్కడ పెట్టాలని, పోలీస్ అబ్జర్వర్స్ని విస్తృతంగా పెట్టాలని కోరటం జరిగింది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా మరి రాజకీయ నాయకులపై రాళ్లు విసరటం లాంటి వరుసగా 3 రోజుల్లో ఇటువంటి 3 సంఘటనలు చూసాం 2-3 రోజుల్లో. సో ఇదంతా కూడా మరి ఒక కుట్ర ప్రకారం జరుగుతోందా, విద్వేషాలతో జరుగుతోందా? ఇటువంటి ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా, రాష్ట్ర CEO సమక్షంలో ఆ వివరాలు ఇస్తున్నప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి స్వయంగా నేను కోరటం జరిగింది. ఎందుకంటే సజావుగా ఎన్నికల ప్రచారం జరగాలంటే ఇక్కడ ప్రముఖ నాయకులు, ప్రధాన పార్టీల నాయకులతో పాటుగా కేంద్రం నుంచి, దేశం నుంచి అనేక మంది ప్రచార నేపథ్యం వెళ్ళనున్నారు. సో అటువంటి ఈ పరిస్థితుల్లో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాయిలో దృష్టి సారించాలని చెప్పి వారిని కోరటం జరిగింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సభ, చిలకలూరుపేట సభలో జరిగినటువంటి అవాంతరాలను కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళి, దేశంలో ఎక్కడ 10 సంవత్సరాల్లో అటువంటి సంఘటనలు మేము చూడలేదని, సో ఇటువంటివి పునరావృతం కాకుండా పూర్తిగా యంత్రాంగంపై పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నిఘా ఉండాలని, వారి యొక్క మరి మానిటరింగ్, సూపర్విజన్ ఉండాలని చెప్పి వారిని కోరటం జరిగింది. ఈరోజు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో అనేక మంది సీనియర్ అధికారులు, సిఎస్తో సహా డీజీపీ, డీజీ ఇంటెలిజెన్స్ అనేక మంది వివరాలు పేర్కొంటూ వారిని చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. సో ఒక రాజకీయ పార్టీగా మేమందరం ఒక కూటమిగా మా యొక్క అభ్యంతరాన్ని, మా యొక్క ఎక్స్పెక్టేషన్ని కమిషన్ ముందుకు తీసుకువెళ్ళాం. చాలా శ్రద్ధగా విన్నారు వారు. ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరొక బోగస్ ఎన్నికల ప్రహసనం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఈరోజు మేము కేంద్ర ఎన్నికల సంఘం ముందు ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరి ఘర్ ఘర్ గ్యారంటీ, ఇంటింటికి గ్యారంటీ పేరుతో గ్యారంటీ కార్డ్స్ని పంచుతూ ప్రజల్ని ప్రలోభపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తుందని, ఇది ఎన్నికల సజావుగా జరిపేటువంటి ప్రక్రియలో ఇది ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉన్నదో, ఎన్నికల నియమావళి దానికి పూర్తిగా విరుద్ధమని, ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ దురాలోచన అని చెప్పి ఒక విస్తృతమైనటువంటి మరి ఒక లేఖను ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి సబ్మిట్ చేయటం జరిగింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టే కాదు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దానికి ఎన్నికల చట్టానికి సంబంధించి కూడా అనేక ఉల్లంఘనలకి ఇది వర్తిస్తుందని, ఇది ఒక యాక్ట్ ఆఫ్ బ్రైబరీ అని, ఓటర్లని ప్రభావితం చేయటం, ప్రలోభ పెట్టడం, తాయిలాలు ఇవ్వటం వంటిదని, దీనివలన ఎన్నికల ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ గ్యారంటీ ఏదైతే ఘర్ ఘర్ గ్యారంటీ అనేటువంటి దొంగ గ్యారంటీ కార్డులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పంచుతోందో, ఈ దొంగ గ్యారంటీ కార్డులని వెంటనే మరి ఎన్నికల సంఘం బ్యాన్ చేయాలని, గతంలో రాజస్థాన్ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రక్రియ చేపడితే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు కాంగ్రెస్ పార్టీకి నోటీస్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేయగా, అప్పుడు ఎన్నికల సమయం తక్కువ ఉన్నందువలన అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రెస్పాన్స్ కూడా రాలేదని కమిషన్ వారు తెలిపిన నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి మోసాలు కాంగ్రెస్ పార్టీ చేసి తప్పించుకోకుండా
వెంటనే ఈ ఈ దొంగ గ్యారంటీ కార్డుల విధానాన్ని వెంటనే దీన్ని రద్దు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి మేము ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ముఖ్య ఎన్నికల అధికారి, ముఖ్య ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ గారిని మొత్తం బెంచ్ని కోరటం జరిగింది.